విజయదశమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను సినీ హీరో శర్వానంద్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేశినేని చిన్ని, శర్వానంద్కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని, హీరో శర్వానంద్కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. దశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు శర్వానంద్ తెలిపారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. ఏర్పాట్లపై భక్తులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రోజుల తర్వాత విజయవాడ వచ్చాను, ఇక్కడే పుట్టాను. అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ దసరా శుభాకాంక్షలు, అందరూ సంతగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవి శరన్నవరాత్రులు ఇవాళ ఆఖరి రోజు. ఇంద్రకీలాద్రి మీద వైభవంగా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం రోజు 196,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళ నుంచి భవానీలు కూడా భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి అధికారులు కానీ అందరం కానీ ప్రతినిత్యం అక్షరాంశంలో ఉండి ఎక్కడికక్కడ క్రౌడ్ మానిటరింగ్ బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా బ్రహ్మాండంగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.